తన ఇంటికి నోటీస్ ఇవ్వడంపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. తను 2015లో ఈ ఇల్లును కొన్నట్టుగా చెప్తున్నారు. అయితే అప్పుడు ఆయనకి ఎఫ్టీఎల్లో ఈ ఇల్లు ఉందని చెప్పి ఎవరు కూడా చెప్పలేదు, తెలియదంటున్నాడు. కానీ ఇప్పుడు గనక ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని గనక అధికారులు నిర్ధారిస్తే తాను ఎటువంటి అధికారులు చర్యలు తీసుకున్నా కూడా అడ్డు చెప్పబోనని, ఎటువంటి చర్యలకు కూడా లోబడి ఉంటానంటే కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. 2015లో ఇల్లు కొనుగోలు చేశానంటున్నారు తిరుపతి రెడ్డి. అమర్ సొసైటీలో ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 53 and 54లో ఈ ఇల్లు ఉంది. అయితే 2015లోనే దీన్ని కొనుగోలు చేశారన్నట్టుగా చెప్తున్నారు తిరుపతి రెడ్డి. అయితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా ఇది ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా అధికారులు ప్రూవ్ చేసి ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ చెప్తున్నారు తిరుపతి రెడ్డి. ఇక దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి నివాసంతో పాటుగా సుమారుగా 204 భవనాలకి నోటీసులు జారీ చేశారు అధికారులు. షెర్లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ గారు ఈ యొక్క నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో సుమారుగా 204 భవనాలు కూడా ఉన్నాయి. అయితే దుర్గం చెరువు సుమారుగా 100కు పైగా ఎకరాల్లో ఉండి ఎఫ్టీఎల్ ఉంది, పూర్తిగా బఫర్ జోన్ కూడా ఉంది. అయితే ఈ నివాసం ఈ యొక్క 100 ఎకరాలకు పైబడినటువంటి ఈ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్తో పాటుగా బఫర్ జోన్ని పూర్తిగా ప్రస్తుతం అన్యక్రాంతం చేశారు. కేవలం ఇప్పుడు రీసర్వే చేస్తే 84 ఎకరాలు మాత్రమే బయటపడింది. సుమారుగా 16కు పైగా ఎకరాలు ఈ యొక్క అన్యక్రాంతం అయిపోయి అనేక అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారు. పూర్తిగా కూడా మాదాపూర్ హైటెక్ సిటీ పరిధి ఉన్నటువంటి ఈ చెరువు కాబట్టి పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, చాలా వరకు ప్రముఖుల ఇండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. సుమారుగా ఈ యొక్క ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి వచ్చినటువంటి నివాసాల విషయానికి వస్తే కనుక నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, దాంతో పాటుగా అమర్ సొసైటీ 4 కాలనీలు కూడా ఈ నివాసంలో ఉన్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడున్నటువంటి నివాసం అయితే అమర్ సొసైటీకి సంబంధించిన ఫ్లాట్ నెంబర్ 53, 54లో ఉంది. ఈ అందరికీ కూడా 204 భవనాలకి షెర్లింగంపల్లి తహసీల్దార్ డిప్యూటీ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల గడువు కూడా కేటాయించారు. ఈ గడువులోగా గనక ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వివరణ కానీ వాటికి సంబంధించి కూల్చివేయకపోతే, మీరే స్వయంగా కనుక కూల్చివేయకపోతే వెంటనే యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ముందస్తుగానే ఆ నోటీసులో పొందుపరుచున్నారు. ఈ 204 భవనాల్లో పూర్తిగా కూడా అటు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి, ఒక ప్రముఖ మీడియా సంస్థ కూడా ఉంది. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్ విశ్రాంత ఉద్యోగులు కూడా ఇక్కడే నిర్మాణాలు చేపట్టారు. చాలా విలాసవంతమైన భవనాలు ఈ యొక్క బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో పరిధిలో ఉన్నాయి. అయితే ఇప్పటికీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో పాటుగా ఆ ఇళ్లపై కొన్ని మార్కింగ్స్ కూడా చేశారు. ఒకవేళ కనుక ఇల్లు ఆ నివాసం కనుక ఎఫ్టీఎల్ పరిధిలో కనుక ఉంటే F1 అనే మార్కింగ్ ఇచ్చారు. ఆ తర్వాత బఫర్ జోన్లో కనుక ఉంటే B అనే మార్కింగ్ కూడా ఇచ్చారు. సో మీ లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్కి సంబంధించి మార్కింగ్స్ కూడా చేసాం. ఆ గ్రీన్ కలర్ లైన్ లోపల ఉందంతా కూడా ఎఫ్టీఎల్. సో రేవంత్ రెడ్డి సోదరుడి నివాసం ఉంది కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది. సో అందుకే ఆయన కూడా నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత ఎల్లో కలర్ మార్కింగ్ మొత్తం కూడా అక్కడ నుంచి ఎఫ్టీఎల్ నుంచి సుమారుగా 30 మీటర్ల దూరం వరకు ఉందంతా కూడా బఫర్ జోన్ కిందికి వస్తుంది. అయితే ఒకానొక సందర్భంలో 2000 సంవత్సరంలో పూర్తిగా కూడా వర్షాల కారణంగా ఈ ప్రాంతం మొత్తం కూడా సుమారుగా 9 కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. అప్పుడు అధికారులు, ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా కలిసికట్టుగా సర్వే నిర్వహించి ఎఫ్టీఎల్ జోన్ని, ఎఫ్టీఎల్ పరిధిని నిర్ణయించారు. అప్పటి నుంచి కూడా దినదినాన ఆక్రమిస్తూ అక్రమణకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే 2015లో నేను ఈ భూమిని కొనుగోలు చేశాను, ఈ నివాసాన్ని కొనుగోలు చేశాను, కానీ అప్పుడు నాకు ఈ విషయం తెలియదు. ఇప్పుడు కనుక ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా అధికారులు నిర్ధారిస్తే వారు ఎటువంటి చర్యకు పాల్పడినా కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ తిరుపతి రెడ్డి చెప్పుకొచ్చారు. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, అధికారులు చాలా క్లియర్గా ఇది ఎఫ్టీఎల్లో ఉందన్నట్టుగా తేల్చేశారు. రేవంత్ రెడ్డి సోదరు నివాసానికి కూడా F1 మార్కింగ్ ఇచ్చారు, నోటీసులు కూడా జారీ చేశారు, కొంత గడువుకు నిర్ణయించారు. అయితే తను కొనుగోలు చేసినప్పుడు ఈ విషయం తెలియదంటున్నారు తిరుపతి రెడ్డి. ప్రస్తుతానికి అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది కాబట్టి 30 రోజుల గడువు తర్వాత అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది, లేదంటే ఆ లోపుగానే వాళ్ళు స్వయంగా కూల్చివేయవచ్చు. సో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సమాధానం ఏంటంటే తనకు తెలియదంటూ చెప్తున్నారు. సో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి, ఏ రకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి ఎగ్జంప్షన్ ఇస్తారా అనే రకంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో రియాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం మొదటగా తిరుపతి రెడ్డి నివాసం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అనేటువంటిది పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది. దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు ఉంది, ఈయన ఇల్లు ఎక్కడుంది, ఎప్పటి నుంచి అక్కడ నివాసం ఉంటున్నాడు, సో తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. అది ప్రభుత్వానికి నెగటివ్ షేడ్ తగులుతున్న సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.
చిట్చాట్లో సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు, నా కుటుంబ సభ్యుల ఇల్లు FTL పరిధిలో ఉన్నా కూడా నేనే నిలబడి కూల్చేపిస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఆయన చిట్చాట్ చేసినటువంటి 24 గంటల లోపలనే నోటీసులు అందడం, FTL పరిధిలో ఉందని చెప్పేసి తిరుపతి రెడ్డి రెస్పాండ్ కావడం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ చర్చగా మారింది ప్రస్తుతం నిజంగా కూడా. ఎందుకంటే మొదటగా జన్వాడలో ఉన్నటువంటి KTR ఫామ్గా ప్రచారం జరిగినటువంటి ఆ ఫామ్ హౌస్ని కూలుస్తామనేటువంటి ప్రచారం జరిగింది. కానీ దాని తర్వాత దానికంటే ముందు ఎన్ కన్వెన్షన్ కూలింది, తర్వాత ఇతరత్రా కొన్ని కూలగొట్టారు. సో ఇప్పుడు డైరెక్ట్గా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లు వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మొదటగా దానికంటే ముందు రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లుని ఎక్కువగా ప్రచారం చేసింది BRS. సో దానికి చెక్ పెట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నిన్న చిట్చాట్ చేశారు. చిట్చాట్లో భాగంగా అందుకే నా కుటుంబ సభ్యుల ఇల్లు నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు కనుక ఉంటే FTL పరిధిలో బఫర్ జోన్లో ప్రభుత్వ భూమిలో నేనే కూల్చేపిస్తానంటూ స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత 24 గంటల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. సో నిజంగానే ఎగ్జంప్షన్ లేదు, ఎవరున్నా కూడా కూల్చేస్తారంటూ నిన్న స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి. హైడ్రా చాలా వేగంగా ముందుకు వెళ్తా ఉంది. ఫస్ట్ ప్రయారిటీ కింద హైడ్రా తీసుకున్నటువంటి దాంట్లో చెరువులు, కుంటలు, ఈ మొత్తం వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాడీస్ చుట్టుపక్కల FTL బఫర్ పరిధిలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చేస్తారు. తర్వాత సెకండ్ ఫేజ్ నాలాలు, తర్వాత మూడవ ఫేజ్లో వచ్చేసి ప్రభుత్వ భూములకు సంబంధించి పార్కులు, తర్వాత ఫోర్త్ ఫేజ్లో వచ్చేసి ప్రభుత్వ భూములు, ఫిఫ్త్ ఫేజ్లో వచ్చేసి ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో అక్రమంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు. సో స్టెప్ బై స్టెప్ ప్రభుత్వం ఈ రకంగా పెట్టుకుంది. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కుటుంబీకుల సంబంధించి ఆక్రమణలు కనుక ఉంటే చూపించండి, కూల్చేస్తాను ముందస్తుగా చెప్పడం, ఆ తర్వాత 24 గంటలు గడవక ముందే ఈ రకంగా నోటీసులు జారీ కావడం అనేది ముందస్తుగా ఆయన గమనించి ఉన్నారు కాబట్టి ఎటువంటి తప్పుడు ప్రచారం, తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లకుండా ముందుగానే చెక్ పెట్టే ప్రయత్నం చేశారా? అంటే ముందుగానే గమనించారా? ఎగ్జాక్ట్లీ అంటే BRS పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున తిరుపతి రెడ్డి ఉన్నటువంటి నివాసము, ఫోటోలు, వీడియోలు, గూగుల్ మ్యాప్లు, FTL పరిధి ఎంతవరకు ఉంది, ఇప్పుడు నివాసం ఎప్పటి నుంచి ఆయన అక్కడ ఉంటున్నారు, ఇప్పుడున్నటువంటి నివాసం FTL పరిధి కంటే ముందు బఫర్ జోన్లో ఉందా, FTL పరిధిలో ఉందా అనేటువంటిది వివరాలను మెన్షన్ చేస్తూ వీడియో తయారు చేసి బయటికి వదిలేసింది. గత వారం రోజుల నుంచి హైడ్రా ఎప్పుడైతే భారీ ఎత్తున అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉందో అప్పుడే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. సో దాన్ని నివారణ చర్యల కిందగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలను బట్టి చూస్తే సో ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పారు. అమర్ సొసైటీలో 2015లో కొన్నానని చెప్తా ఉన్నారు. కొన్నప్పుడు అది FTLలో ఉన్నట్టు నాకు తెలియదు అంటూ తిరుపతి రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి పేరిట భూమి, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో FTL పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అవి ఉన్నట్టుగా చూస్తుంది. ప్రభుత్వం హైడ్రా షేర్లింగంపల్లి ద్వారా ఇచ్చినటువంటి ఏదైతే నోటీస్ ఇచ్చారో దాన్ని స్వాగతిస్తున్నాను. వాళ్ళు ప్రభుత్వం జరిగినటువంటి తప్పును కరెక్ట్ చేయాలనుకుంటే దానికి నేను పూర్తిగా సహకరిస్తాననేటువంటి స్టేట్మెంట్ తిరుపతి రెడ్డి చేశారు. ఎందుకంటే అఫ్కోర్స్ ముఖ్యమంత్రి రాష్ట్ర సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు చూస్తూ ఉన్నారు. ఆయన సోదరుడే కాబట్టి ఆయన ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన చేస్తూ ఉన్నారు. కోర్టుకు వెళ్ళడం కానీ దానిపైన మాట్లాడడం కానీ ఎలా స్టేట్మెంట్ చేయలేదు, చాలా పాజిటివ్ స్టేట్మెంట్ చేశారు. కూల్చడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారంటూ. సో తిరుపతి రెడ్డి ఇల్లును కూల్చడం పక్కా అనేటువంటిది క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి తిరుపతి రెడ్డి నివాసం సంబంధించి చర్చ జరుగుతుంది, ఓకే. కానీ దీంతో పాటుగా సుమారుగా 204 మరికొన్ని భవనాలు కూడా ఉన్నాయి. దానిలో చాలా వరకు IPS, IRS చాలా మంది ఉద్యోగులు కూడా, విశ్రాంత ఉద్యోగులు కూడా అక్కడ నివాస మార్గాలు ఏర్పాటు చేసుకున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. సో వారి నుంచి ఎటువంటి రియాక్షన్ అంతోంది అంటే ఇక్కడ ఒక చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని కూడా కాంప్రమైజ్ చేయడం కోసం తన సోదరుడి ఇల్లునే ముందస్తుగా యాక్సెప్ట్ చేసే విధంగా కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక మైండ్ గేమ్ నడుస్తోంది అనే రకంగా చర్చ సాగుతోంది. దీనిపై ఎటువంటి స్పందన వస్తోంది, ఇతరుల రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నిజంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు కూల్చివేస్తున్నామని నిర్ణయం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఆపేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే కోర్టుకు వెళ్ళడం కావచ్చు, తర్వాత పొలిటికల్ ప్రెజర్ తీసుకురావడం కావచ్చు, ఇంకా ఇతరత్ర కారణాలను వెతుక్కోవడం అన్నీ ఆపేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే హైడ్రాకు ఉన్నటువంటి పరిధి ప్రస్తుతం హైడ్రా దగ్గర ఉన్నటువంటి అధికారాలు వితౌట్ నోటీసు FTL పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చే అధికారం హైడ్రాకు ఉంది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ GHMC పర్మిషన్ ఇచ్చినా, HMDA పర్మిషన్ ఇచ్చినా, అక్కడ ఉన్నటువంటి అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా వారిపైన చర్యలు ఉంటాయి. కానీ నిర్మాణం అక్రమ నిర్మాణమే. సో కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 204 ఇల్లు కాదు, మొత్తం ఎంత మేర ప్రస్తుతం FTL బఫర్ జోన్లో ఉన్నాయో వాటిని కూల్చేస్తారు.
అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చడానికి సిద్ధమవుతున్నారు. కమర్షియల్ తర్వాత చాలా విలాసవంతమైనటువంటి భవనాలు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఏరియా అంతా కూడా చాలా సంపన్నులు ఉంటున్నటువంటి ఏరియాగా ప్రచారం ఉంది. కొద్దిమంది మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ అయితే సంపన్న కుటుంబాలు, అంటే బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, బాగా సమాజంలో డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ ఏరియాను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఏరియా లుక్ అంటే వాటర్ బాడీస్ పక్కన ఇల్లు తీసుకుంటారు సాధారణంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ రకంగా తీసుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూల్చబోతా ఉన్నారు. వారందరూ కూడా ఏ పాలుపోలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. సో ప్రభుత్వం నిక్కచ్చిగా ముందుకు వెళ్ళాలనుకుంటుంది, హైడ్రాను అలాగే ముందుకు నడిపించాలనుకుంటుంది. కాబట్టి ఈ అక్రమ నిర్మాణాలన్నీ తొలగించడానికి హైడ్రా సిద్ధమవుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ కింద ఔటర్ రింగ్ రోడ్ పరిధి లోపల మొత్తం వాటర్ బాడీస్ పక్కన ఉన్నటువంటి చెరువులు, కుంటల పక్కన FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో, అంటే సెలబ్రిటీ హోదాలో ప్రజలను ప్రభావితం చేసేటువంటి స్టేజ్లో ఉన్న వారి నిర్మాణాలే ముందుగా కూలుస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పారు. అంటే రాజకీయ పార్టీ నాయకులు, సినిమా వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, వీళ్ళని ఎక్కువగా మొదట టార్గెట్ చేయనుంది ప్రభుత్వం. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఏదైతే తన నివాసానికి సంబంధించి ఇప్పటికే షేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు ఇచ్చారో, ఒకవేళ కనుక FTL పరిధిలో నా ఇల్లు కనుక ఉందని కనుక నిర్ధారిస్తే, ఒకవేళ ఆ దిశగా కనుక అధికారులు అంచనా వేస్తే డెఫినెట్గా తొలగించినా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, నేను ఆ అధికారులకు సహకరిస్తానంటగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్పుకొస్తున్నాడు. అయితే ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రమే కాదు, సుమారుగా 204 భవనాలు ఉన్నాయి. దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఇతరత్ర కొన్ని మీడియా సంస్థలకు సంబంధించి ఆఫీస్ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో వీటన్నిటికీ రియాక్షన్స్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. అయితే ఇది ముందస్తుగా రేవంత్ రెడ్డి గమనించాడు కాబట్టి, నిన్న మీడియాతో మాట్లాడిన చిట్ చాట్లో ముందస్తుగా గమనించున్నాడు కాబట్టి, ఆయన ముందస్తుగానే తన కుటుంబీకులు ఉన్నా కూడా ఎవరు ఉపేక్షించేది లేదు. ఎటువంటి పార్టీలకు అతీతంగా వెళ్దాను, పార్టీలకు సంబంధించిన అంశం తెరమీరికి వస్తే ఏం చేయలేము, ఏ పార్టీ అయినా సరే, నా పార్టీ అయినా పక్క పార్టీ అయినా కూడా కూల్చివేయడం మాత్రం కామన్గా ఉంటుంది. ఆక్రమణాన్ని తేలితే డెఫినెట్గా ఉక్కుపాదం మోపుతానంటూ వారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు తాజాగా 24 గంటలు ముగియక ముందే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు నివాసానికి సంబంధించినటువంటి అంశం తెరమీరికి వచ్చింది. అయితే స్వయంగా తానే కొనుగోలు చేశాను, అది 2015లో కొనుగోలు చేశాను, కానీ FTL పరిధిలో ఉందని మాత్రమే గమనించలేకపోయానంటూ చెప్తున్నారు. అమర్ సొసైటీలోని ఫ్లాట్ నెంబర్ 53, 54 రెండు కూడా ఆయన ఆఫీస్ మరియు ఆఫీస్ కార్యాలయంతో పాటుగా నివాసం కూడా ఉంది. అక్కడ ప్రస్తుతం అధికారులు నోటీసులు జారీ చేశారు, FTL పరిధిలో ఉంది. అయితే ఆయన యాక్సెప్ట్ చేశారు. మరి ఇతర రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే చాలామంది IAS, IRS, IPS అధికారుల నివాసాలు కూడా ఆ సొసైటీలో, అంటే ఏకంగా అమర్ సొసైటీతో పాటుగా కావూరి హిల్స్, నెక్టార్ కాలనీ, ఆ తర్వాత డాక్టర్స్ కాలనీ, ఈ 4 కాలనీస్ కూడా అక్కడే ఉన్నాయి. మరి వారి రియాక్షన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఇది ఒక చర్చ కూడా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికే ఇక్కడ ఉపేక్షించేది ఎగ్జంప్షన్ లేదు కాబట్టి, తమకు కూడా ఎగ్జంప్షన్ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేస్తారనే ఒక అంచనాకి ఇప్పటికే అక్కడ ఉన్న ఇతర భవనాలు కూడా అంచనాకు వచ్చాయి. 30 రోజుల గడువు కూడా ఉంది. ఈ గడువులోగా కూల్చేస్తే సరే, లేదంటే తామే వచ్చేకంగా కూల్చివేతలు చేపడతామంటూ ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేశారు. చూద్దాం మరి ఇతరుల రియాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది, ఇతర భవనాల యొక్క ఓనర్ల రియాక్షన్ ఏ రకంగా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే